నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 5 ఏళ్లుగా నిరుద్యోగులతో జగన్ సర్కార్ తొండాట. ఏటా జాబ్ క్యాలెండర్ పేరుతో ఊరడింపు. గద్దెనెక్కాక నియామకాలను గాలి కొదిలేసిన సీఎం. టెట్ డిఎస్సి విషయంలో సర్కార్ వైఖరిపై హైకోర్టు అనుమానాలు. హడావుడిగా నిర్వహిస్తున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్య. రేపు తదుపరి విచారణ. తెలంగాణలో 6,000 కోట్ల విలువైన పెట్టుబడులు. సోలార్ మాడ్యూల్స్ తయారీకి ముందుకొచ్చిన రెన్యూసిస్ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం. నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న రేవంత్ రెడ్డి. తెలంగాణకు రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించనున్న సీఎం బృందం. తెలంగాణలో నేటి నుంచి భాజపా విజయ సంకల్ప యాత్ర. మెజార్టీ లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అగ్రనేతల సుడిగాలి పర్యటనలు. దేశంలో 30,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు నేడు ప్రధాని శ్రీకారం. విశాఖ ఐఐఎం, హైదరాబాద్, తిరుపతి ఐఐటి భవనాలు ప్రారంభించనున్న మోదీ. మద్దతు ధరపై కేంద్ర మంత్రుల ప్రతిపాదనల్ని తిరస్కరించిన రైతులు. ఆందోళన కొనసాగింపుకే నిర్ణయం. రేపు ఢిల్లీలో శాంతియుత ర్యాలీ. ఆంధ్రప్రదేశ్లో అధికారం ఇస్తే కొలువుల జాతరేనన్నారు. అబద్దాలతో సీఎం కొలువు దక్కించుకున్న జగన్ ఆ తరువాత యువత ఆశలను చిదిమేశారు. నియామకాల హామీలను బంగాళాఖాతంలో కలిపేసి జాబ్ క్యాలెండర్ జాడే లేకుండా చేశారు. మెగా డిఎస్సి పేరుతో ఎన్నాళ్లు మురిపించి ఎన్నికల మింగిట కొన్ని పోస్టులకే పరిమితం చేశారు. చదువుకున్న మన పిల్లలు పరీక్షలు పెడతాదేమో గవర్నమెంట్ అని కోచింగ్ సెంటర్లకు వెళ్ళి వేల రూపాయల డబ్బులు తగలేస్తూ అదిగో ఉద్యోగం వస్తుంది, ఇదిగో ఉద్యోగం వస్తుంది, అదిగో పరీక్ష జరుగుతుంది, ఇదిగో పరీక్ష జరుగుతుంది అని చెప్పి మన పిల్లలు చదువుతూనే ఉన్న పరిస్థితులు కనిపించాయి 5 సంవత్సరాలలో. గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు, ఆ మొత్తం 2,30,000 ఉద్యోగాలు ఒకేసారి రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. జనవరి 1 వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్ను కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా విడుదల చేస్తామని చెప్పి కూడా ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నాం. ప్రతిపక్ష నేతగా మన కొలువుల భర్తీపై ఇలా కొండంత రాగం తీసిన జగన్ గద్దెనెక్కాక తుస్సుమనిపించారు. అక్షరాల 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 4.5 సంవత్సరాల కాలం ఈ పెద్ద మనిషి ఏం కాదని రాస్తా ఉన్నాడు అని చెప్పి ఎన్నికలు 3 నెలల్లో ఉన్నాయంటే మాత్రం ఏం చేస్తాడు? అదిగో నోటిఫికేషన్ అంట. అది ఎంత? 7,000 ఉద్యోగాలు అంట. అదన్నా సక్రమంగా ఇస్తా ఉన్నాడంటే అది లేదు. మెగా డిఎస్సిపై జగనన్న దగా ఇది. 4.5 ఊసెత్తకుండా ఎన్నికల వేళ మొక్కుబడిగా 6,100 పోస్టులతో మాయ ప్రకటనను తెరపైకి తెచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రతిపక్ష నేతగా జగన్ ప్రతి చోట ఊదరగొట్టారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలతో సంబంధం లేకుండానే గ్రామ వార్డు సచివాలయాల్లో 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ నియామకాలను కూడా ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలతో ముడిపెడుతూ నిరుద్యోగులను మోసపుచ్చారు. మెగా డిఎస్సి అంటూ నాడు ఆర్భాటంగా చెప్పి 6,100 పోస్టులకే ఇటీవల ప్రకటన ఇచ్చి దగా చేశారు. ఇందులోనూ పరీక్షకు సన్నద్ధమయ్యే సమయము ఇవ్వకుండా అభ్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఏటా 6,500 చొప్పున పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రకటనకు దిక్కుమొక్కు లేదు. 4,100 ఎస్ఐ ఉద్యోగాల భర్తీ మినహా ఆ శాఖలోని ఖాళీలు పట్టించుకున్న పాపాన పోలేదు. కడప ఉక్కు కర్మాగారాన్ని 3 ఏళ్లలో పూర్తి చేసి 10,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వంచారు. జగన్ సర్కార్ 5 ఏళ్లలో ఒకే ఒక్కసారి 2021 జూన్ 18న జాబ్ క్యాలెండర్ ఇచ్చింది.
ఏపీపీఎస్సీ నుంచి ఇప్పటి వరకు 2210 పోస్టుల భర్తీకి 33 నోటిఫికేషన్లు ఇచ్చారు. అందులోనూ దాదాపు సగం గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పోస్టులే. ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరాలు రానిదే పూర్తి స్థాయి నోటిఫికేషన్లు ఎలా ఇస్తామని పబ్లిక్ సర్వీస్ అధికారులు వాదిస్తున్నారు. పాఠశాల విద్యాశాఖలో 2,20,266 పోస్టులకు 1,73,713 మంది శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ లెక్కన 46,553 ఖాళీలున్నాయి. ఉన్నత విద్యాశాఖలో 15,818 పోస్టులకు 5,193 మందే ఉన్నారు. ఆ శాఖలో ఖాళీల సంఖ్య 10,625. వ్యవసాయ సహకార శాఖలో 4,423, సాంఘిక సంక్షేమ శాఖలో 6,438 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 28,000 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఆ ఖాళీలను భర్తీ చేస్తే వేతనాల కోసం రుణం తీసుకోవాల్సి వస్తుందేమోనన్న ఉద్దేశంతో నియామకాలనే తగ్గించేసిన ఘనత జగన్ సర్కార్ది. కేవలం 6,100 పోస్టులతోనే ఉపాధ్యాయ ఉద్యోగ ప్రకటన జారీ చేసి అవే మొత్తం ఖాళీలు అంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. అంతకుముందు రాష్ట్రంలో 8,366 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి శాసన మండలిలో ప్రకటించారు. జిల్లా, మండల పరిషత్తు, పురపాలక శాఖల పరిధిలోని ప్రభుత్వ బడుల్లో ఈ ఖాళీలు ఉన్నట్లు వివరించారు. అంతలోనే యథా ముఖ్యమంత్రి తథా మంత్రి అన్నట్లుగా మాట తప్పారు, మడమ తిప్పారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కేసులపై నెపం మోపి జగన్ సర్కార్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో కలిపి 3,220 పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చారు. పోస్టుల హేతుబద్ధీకరణ, రిజర్వేషన్ రోస్టర్పై పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై గత డిసెంబర్లోనే రిప్లై కౌంటర్ వేయాల్సిన ప్రభుత్వం మౌనంగా ఉండిపోయినట్లు విమర్శలున్నాయి. 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2022లో ఇచ్చిన ప్రకటనకు కోర్టు కేసు అడ్డంకిగా ఉందంటూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత జాప్యం పట్టభద్రులకు శాపంగా మారింది. 5 ఏళ్లలో సకాలంలో సరైన సంఖ్యలో నియామకాలు చేపట్టక వేలాది మంది నిరుద్యోగులు ఇప్పటికే అర్హత కోల్పోయి నష్టపోయారు. సర్కారు కొలువుల్ని ఇవ్వని జగన్ కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగాలైనా దక్కుతాయేమో అన్న ఆశల్ని కూడా చిదిమేశారు. ఆర్టీసీలోని ప్రతి కాంట్రాక్టును నిరుద్యోగ యువతకే ఇస్తామని, ఆర్టీసీ ప్రభుత్వ శాఖలు అద్దెకు తీసుకునే బస్సులు, కార్ల కాంట్రాక్టును కూడా వారికే ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఒక్క కాంట్రాక్టును కూడా ఇవ్వలేకపోయారు. ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్, ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీ, డిఎస్సీలను ప్రభుత్వం హడావుడిగా నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన స్కెడ్యూల్, ప్రస్తుత స్కెడ్యూల్ తేదీలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోందని పేర్కొంది. టెట్ నిర్వహణ కోసం ఈ నెల 8న ఇచ్చిన నోటిఫికేషన్, ఉపాధ్యాయుల భర్తీ కోసం ఈ నెల 12న ఇచ్చిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. టెట్లో అర్హత సాధించిన వారు మాత్రమే టీఆర్టీలో పాల్గొనేందుకు అర్హులని నోటిఫికేషన్లో పేర్కొన్నారని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. టెట్ ఫలితాలు మార్చి 14న ప్రకటిస్తారని, మరుసటి రోజే టీఆర్టీ పరీక్ష నిర్వహిస్తున్నారని వివరించారు. సిలబస్ ఎక్కువ ఉండటంతో 19 రోజుల్లో టెట్ పరీక్షకు సిద్ధమవడం సాధ్యం కాదని తెలిపారు. టీఆర్టీ పరీక్షకు సిద్ధమయ్యేందుకు సమయం కూడా లేదన్నారు. హడావుడిగా పరీక్షలను ముగించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని, అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు సముచిత సమయం ఇవ్వాలని కోరారు. వివరాలు పరిశీలించిన న్యాయమూర్తి హడావుడిగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వం సమయం కోరగా విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు. మరోవైపు ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను ప్రభుత్వం అనుమతించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ ఇవాళ జరగనుంది. వైకాపాది రౌడీ సంస్కృతి అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. మద్యం డబ్బులిచ్చి తరలించినా రాప్తాడులో జగన్ ప్రసంగం వినేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదని, మధ్యలో వెళ్లిపోతున్న వారిని ఆంధ్రజ్యోతి ప్రతినిధి ఫోటో తీస్తుంటే వైకాపా రౌడీలు దారుణంగా కొట్టారని గుర్తు చేశారు. శంకారావం సభల్లో భాగంగా సోమవారం రాత్రి చోడవరంలో ప్రసంగించిన లోకేష్ నవరత్నాల పేరిట జగన్ నవమోసాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రాజధాని, సిపిఎస్, జలయజ్ఞం, పోలవరం, మద్య నిషేధం హామీలపై మాట తప్పారని విమర్శించారు. సాగునీటికి 4 గంటలు ఉచిత కరెంటు ఇవ్వలేని జగన్ 99% హామీలు అమలు చేసినట్లు చెప్పడం సిగ్గుచేటన్నారు. భూ సమీకరణ పేరుతో మంత్రి గుడివాడ అమర్నాథ్ 600 ఎకరాలు కబ్జా చేశారని, తమ ప్రభుత్వం వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక వ్యక్తి మాట్లాడుతుంటే అతను చేసే మంచి పనులు చెప్పుకుంటాడు.
కానీ జగన్ చేసింది పొడిసింది ఏమీ లేదు. ఆ సభలో గంట మాడితే 100 సార్లు చంద్రబాబు నాయుడు జపం చేశాడు. రైతుల ఆత్మహత్య చేసినాక పనికొచ్చింది ఆ ఫ్యాన్. భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. ఇంకా భవన నిర్మాణ కార్మికులు, నిరుద్యోగ యువత ఇబ్బంది పడి ఆ ఫ్యాన్ కి ఊరేసుకుని చనిపోయే పరిస్థితులు వచ్చినాయి. పెత్తందారు వ్యక్తి ఈ జగన్. అందుకే సైకిల్ గాజు గ్లాసు విలువ తెలియదు ఆయనకి. సైకిల్ పేదవాడి చైతన్య రథం. గాజు గ్లాసులో మనం హాయిగా టీ తాగుతాం, కడుక్కుని ఆ గాజు గ్లాసుని కాపాడుకుంటాం. తెలంగాణలో 6,000 కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు రెన్యూసిస్ ఇండియా సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణలో సోలార్, పీవీ మాడ్యూల్, పీవీ సెల్స్ తయారీ యూనిట్లు నెలకొల్పడానికి ఈ సంస్థ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. కర్ణాటక, మహారాష్ట్రలో ఆ సంస్థకు తయారీ యూనిట్లు ఉన్నప్పటికీ అతిపెద్ద తయారీ యూనిట్ హైదరాబాద్లో నెలకొల్పాలని నిర్ణయించడం సంతోషంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పరిశ్రమ ఏర్పాటు చేయడానికి కావలసిన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని చెప్పారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా హైదరాబాద్ సోలార్ పరికరాల తయారీకి హబ్గా మారుతుందని మంత్రి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తమ ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీని ప్రోత్సహిస్తుందని, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు ఆకర్షిస్తామని చెప్పారు. అందుకు సమగ్ర పాలసీ రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. టీఎస్ఐఐసి ఏరోస్పేస్ పార్క్లో అపోలో మైక్రో సిస్టమ్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న వెపన్స్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ యూనిట్ భూమి పూజ కార్యక్రమంలోనూ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ పరిశ్రమ వల్ల వచ్చే 3 ఏళ్లలో దాదాపు 400 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకోవడంపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ పార్టీ పనులపై ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర అధికారులు ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమయ్యేందుకు ఇప్పటికే సమయం కోరారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఇప్పటికే ప్రధానిని కలిసిన రేవంత్ రెడ్డి పలు విజ్ఞప్తులు చేశారు. వెంటనే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి 600 కోట్లు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదే తరహాలో పెండింగ్ నిధులను కూడా కేంద్రం నుంచి పొందేలా నేడు కేంద్ర మంత్రులకు విజ్ఞాపనలు అందజేసే అవకాశం ఉంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి బకాయిలు ఇప్పటి వరకు తెలంగాణకు 1800 కోట్లు రావాల్సి ఉండగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో 450 కోట్లు కూడా కలిపితే మొత్తం 2250 కోట్లు అవుతాయి. వీటన్నింటిపై కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క చర్చించే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ దేశంలో వివిధ రంగాలకు సంబంధించిన 30,500 కోట్లు విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. విశాఖలో ఐఐఎం, తిరుపతిలో ఐఐటి శాశ్వత భవనాలను వర్చువల్గా ప్రారంభించనున్న మోదీ హైదరాబాద్ ఐఐటిలో పూర్తిస్థాయి క్యాంపస్ను కూడా జాతికి అంకితం చేయనున్నారు. దేశంలో పలు చోట్ల కేంద్రీయ, నవోదయ విద్యాలయ భవనాలను ప్రారంభించనున్నారు. దేశంలో ఉన్నత విద్యను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పలు సంస్థల్ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు వర్చువల్ గా ప్రారంభించనున్నారు. దేశంలో 3 ఐఐఎం క్యాంపస్లను ప్రారంభిస్తారు. అందులో ఐఐఎం జమ్మూ, బోధ్ గయా, విశాఖపట్నం క్యాంపస్లు ఉన్నాయి. ఇదే సమయంలో ఐఐటి బిలాయ్, ఐఐటి తిరుపతి, ఐఐటి జమ్మూ, ట్రిపుల్ కాంచీపురం శాశ్వత భవనాల్ని కూడా జాతికి అంకితం చేస్తారు. కాన్పూర్లో నిర్మించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ఐఐఎస్ ను కూడా ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఆధునికీకరించిన 20 కేంద్రీయ విద్యాలయాలు, 13 నవోదయ విద్యాలయ భవనాల్ని కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మరికొన్ని కేంద్రీయ విద్యాలయాల భవనాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం శాశ్వత భవనాన్ని ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనుండగా 250 ఎకరాల్లో ఐఐఎం శాశ్వత క్యాంపస్ ను సిద్ధం చేశారు. కర్నూలులో నిర్మించిన ట్రిపుల్ ఐటీని కూడా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. జగన్నాథ గట్టు వద్ద క్యాంపస్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 296 కోట్ల రూపాయలు ఇచ్చింది. తాజాగా మరో 50 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో మరిన్ని పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ విద్యార్థులతో వర్చువల్ గా మాట్లాడే అవకాశం ఉంది. ఇటు ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ లో డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఇందులో 5,000 మంది విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, వసతి గృహాలు సహా అన్ని రకాల వసతులు సమకూర్చారు. మహబూబ్ నగర్ లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 30,500 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్
ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు ప్రధాని కార్యాలయం వివరించింది. మరోవైపు గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ ను ఈ నెల 25న ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అదే రోజు రాజ్కోట్, బఠిండా, రాయ్బరేలీ, కళ్యాణి ఎయిమ్స్ లను మోదీ ప్రారంభిస్తారు. విశాఖలో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్, మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్, పీఎం అభిమ్ పథకం కింద నిర్మించిన 9 క్రిటికల్ కేర్ బ్లాక్లను అదే రోజు ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో మెజార్టీ సీట్లు గెలవడమే లక్ష్యంగా భాజపా తలపెట్టిన విజయ్ సంకల్ప యాత్ర ఇవాళ ప్రారంభం కానుంది. మార్చి 2 వరకు ఈ రథయాత్ర కొనసాగనుంది. రాష్ట్ర పార్లమెంట్ నియోజకవర్గాలను 5 క్లస్టర్లుగా విభజించిన భాజపా నేడు 4 క్లస్టర్స్లో యాత్రలకు శ్రీకారం చుడుతోంది. మొత్తం 5,500 కిలోమీటర్ల మేర విజయ సంకల్ప యాత్ర సాగనుంది. ఇందులో భాగంగా 106 సమావేశాలు, 102 రోడ్ షోలు, 180 రిసెప్షన్స్, 79 ఈవెంట్స్ నిర్వహించేలా ప్రణాళికలు చేసింది. ఆయా యాత్రలు భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. మేడారం జాతర వల్ల కాకతీయ భద్రకాళి విజయ సంకల్ప యాత్ర 2 రోజుల ఆలస్యంగా ప్రారంభం కానుంది. 10 ఏళ్లలో ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రతిపక్షాల వైఫల్యాలను ప్రజలకు ఈ యాత్ర ద్వారా వివరించనున్నట్లు భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఆయా చోట్ల నిర్వహించే కార్నర్ మీటింగులకు భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు, ఇతర అగ్రనేతలు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. యాత్రల ముగింపు సభకు ప్రధాని మోదీ వస్తారని వివరించారు. ఎవడైనా మెడ మీద తలకాయ ఉన్నాడు, మా పార్టీ రాజకీయ పరిస్థితి చూసిన తర్వాత టీఆర్ఎస్ తోటి కలుస్తామని ఎవడని అనుకుంటే, ఎవడైనా ప్రచారం చేస్తే మూర్ఖులు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో స్వతంత్రంగా పోటీ చేస్తుంది. 17 సీట్లకు పోటీ చేస్తాము, మెజారిటీ సీట్లు గెలుస్తాము. మునిగిపోయే నావను పట్టుకోము. ఇప్పుడు కూడా ఈ రోజు కాదు, ఏ రోజు కూడా టీఆర్ఎస్ తో కలవలే. మేము ఒక సీట్ వచ్చినప్పుడు కూడా కలవలేదు. ఇప్పుడు ఎందుకు కలుస్తాం? ఎమ్మెల్యేగా ఏముంది ఇప్పుడు టీఆర్ఎస్ దగ్గర కలవడానికి? టీఆర్ఎస్ పార్టీ అవసరం తెలంగాణకుందా? టీఆర్ఎస్ పార్టీ అవసరం పార్లమెంట్కుందా? కుట్రపూరితంగా గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి ప్రచారం చేశారు. భారాస శాసనసభ నియోజకవర్గాల వారి సమావేశాలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. లోక్సభ ఎన్నికల కసరత్తులో భాగంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్న భారాస 17 లోక్సభ నియోజకవర్గాల వారీగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ముఖ్య నేతల సమావేశం నిర్వహించింది. తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాల నిర్వహణ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 60 నియోజకవర్గాల్లో సమావేశాలు పూర్తయ్యాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సమావేశాలను వాయిదా వేసిన భారాస ఇవాల్టి నుంచి తిరిగి కొనసాగించనుంది. ఆయా నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు ఈ సమావేశాలకు హాజరవుతారు. రాష్ట్ర స్థాయి నేతలు కూడా సమావేశాల్లో పాల్గొంటారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల ఫలితాల సమీక్ష సహా లోక్సభ ఎన్నికల కోసం అనుసరించాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన చర్యలపై సమావేశాల్లో చర్చిస్తారు. శాసనసభ నియోజకవర్గాల వారి సమావేశాలను నెలాఖరులోపు పూర్తి చేయాలని భారాస లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గ్రేటర్ హైదరాబాద్ బడ్జెట్ ఖరారైంది. 8,437 కోట్ల రూపాయలతో జీహెచ్ఎంసీ పద్దును సిద్ధం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే బడ్జెట్ కాపీలను కార్పొరేటర్లకు అందజేశారు. గతేడాది కంటే ఈసారి అదనంగా 2,213 కోట్లు కేటాయించారు. పద్దులో రెవెన్యూ ఆదాయం 5,938 కోట్లు కాగా వ్యయం 3,458 కోట్లుగా ఉంది. రెవెన్యూ ముగులు 2,480 కోట్లు, మూలధన రాబడులు 1,999 కోట్లుగా ఉంటాయని జీహెచ్ఎంసీ తెలిపింది. మూలధన వ్యయాన్ని 4,479 కోట్లుగా ఖరారు చేసింది. బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం హౌసింగ్ కార్పొరేషన్కు ప్రత్యేకంగా 500 కోట్లు కేటాయించారు. అటు బడ్జెట్ విషయంలో జీహెచ్ఎంసీ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని కొందరు కార్పొరేటర్లు మండిపడ్డారు. బడ్జెట్ ప్రతుల్లో వివరాలు అసంపూర్తిగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో కలుషిత నీటి సమస్యకు కారకులైన అధికారులపై నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. 6గురిని సస్పెండ్ చేస్తూ కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశాలు జారీ చేశారు. ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ఇంజనీర్, పారిశుద్ధ్య విభాగానికి చెందిన శానిటరీ ఇన్స్పెక్టర్, 4 వార్డు సచివాలయ కార్యదర్శులను సస్పెండ్ చేశారు. పొరుగు సేవల విభాగంలో పనిచేసే వాల్వ్ ఆపరేటర్ను ఉద్యోగం నుంచి తొలగించారు. డీఈ, శానిటరీ సూపర్వైజర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కలుషిత నీటి కారణంగా ప్రజలు అనారోగ్యం పాలైన శారదా కాలనీ, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు. కాలనీలో డ్రైనేజీలు, కుళాయి కనెక్షన్ల మంజూరు, పైప్లైన్ల పనులు అస్తవ్యస్తంగా జరిగినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నీరు కలుషితమై ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని నిర్ధారణకు వచ్చారు. ఆ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య తిరు కళ్యాణ మహోత్సవం
కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణ వేదికను వివిధ పుష్పాలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. రాత్రి 10 గంటల తరువాత ఉత్సవ మూర్తుల్ని కళ్యాణ వేదికపై ప్రతిష్ఠింపచేశారు. పరిణయ మహోత్సవంలో ఒక్కో ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. గణపతి పూజ, విశ్వక్సేన పూజ, భగవత్ పుణ్యాహవచనం, లగ్నాష్టక శ్లోకాల ప్రాధాన్యం భక్తులకు వివరిస్తూ అర్చకులు పఠించారు. శుభముహూర్తం 12:29 జీలకర్ర బెల్లం క్రతువును మంగళకరంగా జరిపించారు. అనంతరం కన్యాదానం, పాణిగ్రహ ఘట్టం, మంగళసూత్ర ధారణ, తలంబ్రాల ఘట్టాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రి వేణుగోపాలకృష్ణ పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, కోనసీమ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ మధ్యాహ్నం లక్ష్మీ నరసింహుని రథోత్సవం నిర్వహిస్తారు. అంతర్వేది క్షేత్రంలో ఈ నెల 25 వరకు కళ్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. పంటకు కనీస మద్దతు ధర కోరుతూ ఢిల్లీ చెలో చేపట్టిన రైతులు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తిరస్కరించారు. ఫిబ్రవరి 21న ఢిల్లీలో శాంతియుత ర్యాలీ చేపడతామని సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టం చేసింది. నిరసనలకు రైతులను అనుమతించాలని, బ్యారికేడ్లను తొలగించాలని విజ్ఞప్తి చేసింది. కేంద్రం ప్రతిపాదన వల్ల కర్షకులకు ఎలాంటి లబ్ధి ఉండదని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు తమతో చర్చించిన విషయాలకు, మీడియాకు చెప్పిన వివరాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఆదివారం రాత్రి రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానందరాయ్ బృందం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా కందులు, మినుములు, మసూర్ దాల్, మొక్కజొన్న, పత్తి పంటలను ఎన్సీసీఎఫ్, ఎన్ఏఎఫ్ఈ, సీసీఐ వంటి సంస్థలు 5 ఏళ్ల పాటు ఎంఎస్పీకి కొంటాయని కేంద్ర మంత్రులు ప్రతిపాదించారు. ఆ అంశంపై రైతులతో చర్చించిన నాయకులు చివరకు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఢిల్లీకి వెళుతున్న రైతులను ఫిబ్రవరి 13 నుంచి హర్యానా, పంజాబ్ సరిహద్దులోని శంభు, కన్నౌరి ప్రాంతాల్లో అడ్డుకున్నారు. ఎంఎస్పీ, రైతు కూలీల పెన్షన్, స్వామినాథన్ సిఫార్సుల అమలు, రుణమాఫీ వంటి డిమాండ్లతో ఢిల్లీలో నిరసనలు చేసేందుకు రైతులు యత్నిస్తున్నారు. ప్రధాని మోదీ గ్యారంటీలు రైతులు, కూలీలు, దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులకు కాదని, 2-3 ధనవంతులకు మాత్రమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీ తన మిత్రులకు 13 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని, అదే సమయంలో రైతులు 12-13 వేల రూపాయల రుణాల కోసం ఆత్మహత్య చేసుకుంటున్నారని ఖర్గే వివరించారు. ఈ పరిస్థితిలో పంటలకు మద్దతు ధర ఇచ్చే చట్టాన్ని తీసుకొచ్చే గ్యారంటీని కాంగ్రెస్ ప్రకటించిందని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర యూపీలోని రాయ్ బరేలీకి చేరుకున్న సందర్భంగా ఖర్గే పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీ, అమేఠీ ప్రాంతాలపై కక్షతో మోదీ కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను నిలిపేశారని దుయ్యబట్టారు. ఈసారి 400 స్థానాలను ఎన్డీఏ గెలుస్తుందని మోదీ చెబుతున్నారన్న ఖర్గే, అయితే భాజపాకు 100 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. అబ్ కీ బార్ సత్తా సే బహర్ అనే నినాదాన్ని ఆయన ఇచ్చారు. ఈసారి ఎన్డీఏ అధికారం కోల్పోతుందంటూ ఖర్గే జోస్యం చెప్పారు. కేంద్రం పట్టాలెక్కించిన అమృత్ భారత్ రైళ్లకు విశేష స్పందన వస్తున్న వేళ మరో 50 రైళ్లకు ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మొత్తం నాన్-ఏసీ బోగీలతో నడిచే ఈ రైల్లో ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. మొత్తం 22 ఎల్హెచ్పీ బోగీల్లో 12 స్లీపర్, 8 జనరల్, 2 లగేజ్ కోచ్లు ఉంటాయి. వాటిలోనే మహిళలు, దివ్యాంగులకు ఏర్పాట్లు చేశారు. సీసీటీవీలు, బయో వ్యాక్యూమ్ టాయిలెట్స్, సెన్సార్ కుళాయిలు ఈ రైళ్లలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. పుష్ పుల్ సాంకేతికతతో తక్కువ సమయంలోనే రైలు వేగాన్ని అందుకుంటుంది. ఒకసారి 1800 మంది ఇందులో ప్రయాణించే వీలుంటుంది.